హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు పచ్చరిటికాయ వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను. దానికి పచ్చరిటికాయలు 2 తీసుకున్నాను. దాని పైనంతా పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పాత్రలో వేసి వాటర్ తగినంతగా వేసుకునేసి దానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. దాన్ని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇది ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుందండి. పచ్చడికాయలు కదా, ఉడికిపోయింది. తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం. అని ఇలా స్మాష్ చేసుకుందామండి. స్మాష్ అంటే చిన్న చిన్న ముక్కలుగా నలిపేసుకుందాం. అంతే అండి. కడాయిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకుందాం. దానికి 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ పచ్చనిపప్పు తీసుకున్నాను. దాన్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ కూడా కొద్దిగా బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. అంతే అండి. కరివేపాకు యాడ్ చేసుకున్నాను. దాన్ని బాగా కాసేపు ఫ్రై చేసేసుకుందాం. ఈ అరటికాయ పచ్చడికాయ హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో కూడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకుందాం. కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ వరకు. అరటికాయ వేపుడు చాలా రకాలుగా వేయించుకోవచ్చండి. ఇది మా ఆంధ్ర స్టైల్లో, అంటే మా చిత్తూరు డిస్టిక్ వాళ్ళు ఇలా వేయించుతారు. చాలా బాగుంటుంది. ఇది ఉర్లగడ్డ వేయించితే ఎలా ఉంటుందో